స్తోత్రాలు మీ అందరికీ వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే మరి మనం మన జీవితంలో విలువైన వాటిని సంపాదించుకోవాలి, విలువ లేని వాటిని వదిలిపెట్టాలి. మరి మనమైతే ఏం చేస్తామంటే విలువైన వాటిని సంపాదించుకోకుండా విలువ లేని వాటిని సంపాదించుకుంటున్నాం మన జీవితంలో, మన బ్రతుకులో. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ విలువైన ఏంటో ఒకసారి మనం చూద్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినో మెప్పైనో ఉండినల్లా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏది నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏటి వింటినో, ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయుండును. మరి సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉండాలంటేనంట ఏం చేయమంటున్నాడు? మరి మీ ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉందంటే ఏమంటున్నాడు? గ్రహించాలంట. ఏవి సత్యమో, ఏవి మాన్యమో, మరి ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనసుంచి ధ్యానించాలంట. మంచి ప్రవర్తన కలిగి జీవించాలంట. ఖ్యాతి అయిన వాటి యందు నివసించాలంట. పవిత్రమైన వాటి యందు మనము జీవించాలంట. న్యాయంగా మనం నడవాలంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక వాటినన్నిటినీ ఆలోచించి వాటి మీద మనసుంచి మనం దేవునికి ప్రార్థన చేయాలంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గ్రహించగలుగుతున్నావా? ఖ్యాతి ఏంటి, గొప్ప ఏంటి? మనం అనుకుంటాం ఈ లోకంలో డబ్బు ఉంటే గొప్ప అనుకుంటాం, గృహం ఉంటే, మంచి గృహం ఉంటే గొప్ప అనుకుంటాం, విలువ కలదనుకుంటాం. బంగారం వెండి ఉంటే చాలా విలువైన వారు జనం అనుకుంటాం ప్రజల్ని. కానీ మరి అందచందాలుంటే గొప్ప అనుకుంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, అవి ఈ లోకంలో మనకు కావలసిన అవసరాలు మంచిదే, అవి కూడా కావాలి, అవి కూడా విలువైనవే. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, వాటికంటే ముఖ్యంగా ఇంకా విలువైంది ఏంటంది? దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యం విలువైంది, దేవుని మాటలు విలువైనవి, లేకుంటే మరి దేవుని విధానంలో నడవటం విలువైంది, లేకుంటే దేవుడు మనకి మరి విలువైన జీవితాన్ని ఆయన అర్పించాడు మన కోసం. ప్రియమైన సహోదరి సహోదరులు, మరి అందుకనే మరి ఆలోచించాలి. విలువ లేని వాటి కోసం నువ్వు ప్రయాసపడతావు. లోకంలో పాపం కోసము, చెడుతనం కోసము, త్రాగుడు కోసము, అబద్ధాల కోసం, బూతుల కోసం, పోట్లాట్ల కోసం, కలహాల కోసము, లేకుంటే మోసం చేయటం కోసము, లేకుంటే ఏదేదో చేయాలి, సంపాదించాలని చెప్పేసి అనేక రకాలుగా విలువ లేని వాటి కోసం నువ్వైతే ప్రయాసపడుతున్నావు. ఈ విలువైన మరి విషయాల గురించి నువ్వు ఆలోచించట్లేదు. విలువైన దాన్ని కోల్పోతున్నావు నువ్వు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విలువ లేని వాటిని అయితే నీ జీవితంలో మరి సంపాదించుకోగలుగుతున్నావు. కానీ మరి ఆ విలువైన దేవుని ఎంతవరకు నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు? నీ హృదయంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో మరి ఆ విలువైన దేవుని చేర్చుకొని ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఆయనకి ఇష్టంగా నీ జీవితాన్ని మార్చుకొని మరి బ్రతకగలుగుతున్నావా? లేదా నా ఇష్టానుసారంగా జీవిస్తానని చెప్పేసి లోకంలో, పాపంలో, త్రాగుడుతో, అబద్ధాలతో, బూతులతో, లేకుంటే అనేక రకమైన అలవాట్లు చూసారా, చేయరాని పనులు చేస్తూ దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ మరి ఆ విలువైన జీవితాన్ని దేవునికి ఇవ్వకోకుండా ఈ లోకంలో వాటి కోసం విలువనిచ్చేవారుగా ఉంటున్నారు. ఏ విధంగా జీవిస్తున్నారండి ప్రియమైన సహోదరి సహోదరులారా? మరి యేషోవు జీవితం అయితే మరి లోకానుసారమైన జీవితం, యాకోబు జీవితం అయితే దేవుని చిత్తానుసారంగా జీవించే జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మరి యేషోవు ఏం చేశాడండి? యేషోవు లోక స్నేహంతో ఉండి ఏం చేశాడంటే వచ్చి యాకోబు ఒక కలగూర వంటకం వండుతూ ఉంటే ఎర్ర ఎర్రగా అది కనిపిస్తే ఏమన్నాడు? మరి యేషోవు యాకోబుని, నాకు ఆ యొక్క కూర కొంచెం నాకేమో ఆకలేస్తుంది, నేను చనిపోతానేమో, బ్రతకనేమో, అన్నం తినలేకపోతే జీవించలేనేమో అని చెప్పేసి ఆ యొక్క కూరని ఇవ్వమని ఏమిస్తున్నాడు? కూర ఇస్తే జ్యేష్ఠత్వ హక్కునే ఇస్తానన్నాడు. కనుక ప్రియమైన సహోదరి చూసినట్లయితే మరి యేషోవు ఏం చేశాడు? ఆ కూర కోసము ఆకలి కొని వచ్చి
మరి తన తమ్ముడిని జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తాను కోరమన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు చూసారా? మరి ఎటువంటి పరిస్థితితో చూడండి, హక్కును కోల్పోయాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, ప్రథమ స్థానాన్ని కోల్పోయాడు, దేవుని విధానాన్ని కోల్పోయాడు, దేవుని మార్గాన్ని కోల్పోయాడు, పరిశుద్ధతను పవిత్రతను కోల్పోయాడు ఆ చిక్కుడుగాయ కూర కోసం. ప్రియమైన సహోదరి సహోదరులారా అవును, చాలామంది చిన్న చిన్న విషయాల కోసమో, తిండి కోసమో, ఆహారం కోసమో, వస్త్రాల కోసమో, లేకుంటే మరి అనేక రకమైన వాటి కోసమో మంచిగా బ్రతకాలి, లోకంలో మంచిగా జీవించాలి, ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పేసి పాపానికి చెడుతనానికి అలవాటు పడుతూ దేవుని దూరం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు చాలామంది. ప్రియమైన సహోదరి సహోదరులారా చూసారా? యాకోబు అయితే ఆ చిక్కుడుగాయ కూర ఇచ్చి జ్యేష్ఠత్వ హక్కును పొందాడు, విలువైన దాన్ని పొందాడు. మరి యేషూవ అయితే విలువైన దాన్ని కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా అవును, నీ జీవితంలో నీ బ్రతుకు కూడా మరి విలువైన దాన్ని కోల్పోయేవారుగా ఉంటున్నావా? లేకుంటే దేవునిలో ప్రథమ స్థానాన్ని కోల్పోతున్నావా? ముందుగా ఉండాల్సిన వారు మరి దేవునిలో వెనకబడి జీవిస్తున్నారా? లేకుంటే దేవునిలో మరి వ్యతిరేకంగా జీవిస్తున్నారా? దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ముందుకు సాగకుండా దేవునిలో వెనకడుగు వేసేవారుగా ఉంటున్నారా? ఏ విధంగా ఉన్నదని జీవితం, ఈ యేషూవ జీవితం కూడా ప్రథమ స్థానాన్ని కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం, జ్యేష్ఠత్వ హక్కునే కోల్పోయినట్లుగా చూస్తున్నాం, అధికారాన్ని కోల్పోయినట్లుగా చూస్తున్నాం. తండ్రి తర్వాత తాను అధికారిగా ఉండాలి, లేకుంటే జ్యేష్ఠత్వ హక్కు అంటే మరి మొదటగా మరి ఆయనకి ఆస్తిలో భాగాన్ని రెండంతలుగా ఇస్తామంటారు, ఎక్కువగా ఇస్తామంటారు. ఆ భాగాన్ని కోల్పోయినట్లుగా చూస్తున్నాం, ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా చూస్తున్నాం, ఆ మేలుని కోల్పోయినట్లుగా చూస్తున్నాం చిక్కుడుగాయ కూర కోసం. ప్రియమైన సహోదరి సహోదరులారా అయితే ఆ విలువైన దాన్ని కోల్పోయినట్లుగా చూస్తామన్నాం. యాకోబు అయితే ఏం చేశాడు? విలువైన దాన్ని పొందాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా మరి యాకోబు అయితే ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందినట్లుగా, దేవుని ఆశీర్వాదాన్ని పొందినట్లుగా, దేవుని మేలును పొందినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన సాధువుగా ఉన్నాడు, సాత్వికమైన మనసు ఆయనలో ఉన్నది, ప్రార్థనా జీవితం ఆయనది, భక్తిగల జీవితం ఆయనలో ఉన్నది, దేవుని సన్నిధిలో గడపటం ఆయనకు అలవాటు, దేవునితో గడపటం ఆయనకు అలవాటు. ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకనే తను కూడా ఆకలి కొని ఒకళ్ళ కూర వండుతున్నప్పటికి కూడా మరి ఆయనకు ఉపవాసం ఉండటం కూడా తెలుసు కాబట్టి ఏం చేశాడు? ఆ కూరను అన్నకిచ్చి తను ఉపవాసం ఉండి ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా అవును, మన జీవితంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, లేకుంటే మన యొక్క అవిధేయతలో పొరపాట్లు ఒప్పుకోవటం నేర్చుకోవాలి, వదిలిపెట్టడం నేర్చుకోవాలి, తీసేసుకోవటం నేర్చుకోవాలి, దేవుడు చెప్పింది చేయటం నేర్చుకోవాలి, దేవుడు మనకితో ఏం చెబుతున్నాడు అని చెప్పేసి మన దేవుని మాట వినాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి, మన సమస్యల్లో, మన యొక్క బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టి విచారణ చేసి దేవుని ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి, మేలు పొందేవారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ యాకోబు అయితే మరి నిజంగా మరి ఉపవాసం ఉంటాం అలవాటు కాబట్టి ఆ చిక్కుడుగాయ కూరన ఏం చేశాడు? తన అన్నయ్యకి ఇచ్చి జ్యేష్ఠత్వ హక్కును పొందాడు, ఆశీర్వాదాన్ని పొందాడు, మేలును పొందాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నావు? ఏం మేలును పొందగలుగుతున్నావు? పోగొట్టుకుంటున్నావా ఆశీర్వాదాన్ని, మేలుని? దేవుని పోగొట్టుకుంటున్నావా? లేకుంటే పాపాన్ని, చెడుతనాన్ని దాన్ని ఆశ్రయిస్తున్నావా? ఏ విధంగా ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా నీ జీవితం, నీ బ్రతుకు కూడా యేషూవులాగా ఉన్నదా లేకుంటే యాకోబులాగా ఉన్నదా? ఏ విధంగా జీవించగలుగుతున్నావు? నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావా, దేవునితో స్నేహం చేస్తున్నావా? పరిశీలన చేసుకో ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక అందుకే మరి ప్రభువారు కూడా అంటారు, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు ప్రియమైన సహోదరి.